దావీదు నాయన గారు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మందిరము కట్టుటకై పూనుకొనడానికి నేను సమస్తమును ఇచ్చుచున్నాను అని చెప్పి ఆయన నా సొంతమైనటువంటి బంగారం వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడ రేకు మీదకును బంగారు పనికి బంగారమును, ఎండి పనికి ఎండిని, పనివారు చెయ్యు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఉపీరు బంగారు, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టంగా మనపూర్వకంగా ఇచ్చేవారెవరైనా మీలో ఉన్నారని సర్వ సమాజంతో దావీదు నాయన గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ఈ పరిచర్య కొరకు మిమ్మలను సహకారాన్ని అడుగుచూ ఉన్నాం. గత దినాల్లో మనము ఒక చక్కటి మందిరాన్ని కట్టుకుని ఆ ఉన్నపాటు మందిరంలో చక్కగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. అయితే మందిరములో చాలా పనులు పెండింగ్ పడి ఉన్నా అలా ఆరాధన కొనసాగిస్తూ ఉన్నప్పటికీ మందిరం చుట్టూ ఇటువైపు అలాగే వెనక వైపు మరి ఒక బోధు ఉండటం వలన, లేకపోతే చాలా గుంటగా ఉండటం వలన మరి మందిరానికి గోడలకు బీటలు రావడం అనే అవకాశం ఉంది. అందుకు మందిరము చుట్టూ కూడా మరి పారి గోడను నిర్మిస్తూ ఉన్నాం. బేస్మెంట్తో కూడిన పారి గోడను నిర్మిస్తున్నాం. కాబట్టి అనివాహిక కొన్ని కారణాల వల్ల చాలా ఇబ్బందులకు గురై శ్రమలకు లోలై ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభు పరిచయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే ఈ దినము ప్రత్యేకంగా మిమ్మల్ని మేము ప్రార్థన అలాగే సహకారాన్ని కూడా కోరుతున్నాం. ఇప్పటికే ప్రస్తుతం మందిరం నిమిత్తంగా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పారి గోడ నిమిత్తంగా కావలసినటువంటి వనరులు చాలా ఉన్నాయి కనుక మీ అందరినీ ప్రార్థన అలాగే సహకారాన్ని చేయూతను కూడా మేము అడుగుతూ ఉన్నాం. అందుకే దావీదు భక్తుడు మందిరం నిమిత్తమై మరి సహకారాన్ని అడుగుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 9వ వచనంలో చూడండి, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి అని. దేవుని పని నిమిత్తముగా మనం ఇవ్వటం వలన ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రభు పని కొరకై మీ గుప్పిళ్ళు విప్తే మనము మన ప్రభు పని కొరకే ఒక మందిరాన్ని మరి మనం కడుతూ ఆ మందిర ప్రాంగణాన్ని మనం బాగుపరుస్తున్నాం కనుక దేవుని చిత్తమైతే మీ అందరూ కూడా మీ సహకారాన్ని కోరుతూ ఈ దిన సేవకుడిగా మరి కొన్ని కారణాలు బట్టి అడగవలసి వస్తుంది. కానీ మరి ఆ అనువాహిక కారణాలు మీరు ఎరిగిన వారే. భయంకరమైన శ్రమ అనుభవంలో నుంచి వచ్చాం. మరి 9